సో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఉదయం హైదరాబాద్లో ఆయన నివాసంలో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. అక్కడి నుంచి పడమట పిఎస్కు వంశీని తీసుకువస్తారు అన్నారు. కానీ కృష్ణలంక పిఎస్కి ఆయన తరలించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. వల్లభనేని వంశీని విజయవాడ తరలించారు. అక్కడి నుంచి కృష్ణలంక పిఎస్కు పోలీసులు తరలించారు. కృష్ణలంక పిఎస్లోనే పోలీసులు వల్లభనేని వంశీకి సంబంధించి విచారణ చేయబోతూ ఉన్నారు. ఇక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తారా లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తారా, ఆ తర్వాత ఎప్పుడు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు అనేటువంటి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీని కృష్ణలంక పిఎస్లో ఉంచారు. ఇక్కడే పోలీసులు ఆయన విచారించబోతున్నారు గా కూడా తెలుస్తోంది. అయితే వంశీ అరెస్టు నేపథ్యంలో ముందస్తుగానే పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఇప్పటికే పోలీస్ ప్రొటెక్షన్ అయితే ఏర్పాటు చేశారు. మొత్తం కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే కొంచెం అల్లర్లు చెలరేగుతాయి అనేటువంటి ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి ఇప్పటికే ఆ ప్లేసెస్లో పోలీసులు అయితే భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ శ్రేణులు కావచ్చు, వల్లభనేని వంశీ అనుచరులు ఎవరైనా ఎలాంటి అల్లర్లు కానీ లేదా నిరసనలకు కానీ పాల్పడినట్లయితే వారిని వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు వారికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. వల్లభనేని వంశీ అయితే ప్రస్తుతం కృష్ణలంక పిఎస్కు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి మొదటిగా ఆయన భవానీపురం పిఎస్కు తరలించారు. అక్కడ నుంచి పడమట తరలిస్తారు అనుకున్నారు. కానీ అక్కడ ఇతర కారణాల రీత్యా ఆయన్ని ప్రస్తుతం అయితే కృష్ణలంక పిఎస్లో వంశీని విచారించబోతూ ఉన్నారు. ఇక్కడి నుంచి ఆయన వైద్య పరీక్షలు నిర్వహించడం కావచ్చు లేదా ఎస్సీ ఎస్టీ హైకోర్టులో ఆయన్ని ప్రొడ్యూస్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ 4 to 5 మధ్యలోనే వంశీని జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఉదయం నుంచి మనం చూస్తూ ఉన్నాము వల్లభనేని వంశీని ఎర్లీ అవర్స్లో పోలీసులు అరెస్టు చేయడం, అక్కడ నుంచి విజయవాడకు తీసుకురావడం, ప్రెసిడెంట్ కృష్ణలంక పిఎస్కు ఆయన తీసుకువచ్చి ఇక్కడ విచారిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్ సంధ్య వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఆయన విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. వల్లభనేని వంశీని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కింద అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించినటువంటి పోలీసులు ముందుగా భవానీపురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ 10 నిమిషాలు ఉంచిన తర్వాత అక్కడ నుంచి వేరే వాహనం మార్చడం కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర ఆయన విచారిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి విచారణ పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయన్ని మధ్యాహ్నం తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొత్తం చూస్తే వల్లభనేని వంశీ నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్లో ఆయన అరెస్ట్ చేయటం, అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా పోలీస్ స్టేషన్కి ఇక్కడ విజయవాడ తరలించడం, మార్గ మధ్యంలో కేసర టోల్గేట్ దగ్గర వల్లభనేని వంశీ భార్య కూడా అక్కడ కలవేసే ప్రయత్నం చేస్తే పోలీసులు ఏమాత్రం అనుమతించలేదు. అక్కడ నుంచి భవానీపురం పోలీస్ స్టేషన్కి తరలించారు. భవానీపురం పోలీస్ స్టేషన్లో 10 నిమిషాల తర్వాత అక్కడ నుంచి వాహనం మార్చి అక్కడ నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మొత్తం మీద చూస్తే వల్లభనేని వంశీ పైన నమోదైనటువంటి కేసులు, వాటి పరిణామాలు అవన్నీ వాటి దృష్ట్యా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీ కేసు ఒకటేనా మిగతా కేసులు కూడా ఉన్నాయా అనేటటువంటి అంశం గురించి కనుక అధికారికంగా పోలీసులు మరికొద్దిసేపట్లో ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే వల్లభనేని వంశీ గతంలో కూడా అనేక రకాలైన కేసులు ఉన్నాయి. టీడీపీ గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులోనే అరెస్ట్ చేశారని దాదాపు ఆ కేసులో 71వ నిందితుడిగా వల్లభనేని వంశీ ఉన్నటువంటి పరిస్థితి. హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసినటువంటి పరిస్థితి, వాదోపవాదాలు కూడా పూర్తయినటువంటి నేపథ్యం. ఈరోజు రేపు బెయిల్కి సంబంధించినటువంటి తీర్పు కూడా వెలువడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు వేరే కిడ్నాప్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసు, ఇతరత్ర కేసు నమోదు చేసినటువంటి కేసుల నేపథ్యంలో ఈరోజు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయటం, విజయవాడ తరలించడం. జయరాజ్, అయితే వైద్య పరీక్షలు అనే ఫార్మాలిటీ ఉంది కాబట్టి దానికోసం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తారా లేదా వైద్య బృందాన్ని ఇక్కడ పిఎస్కి తెప్పించి వైద్య పరీక్షల ఫార్మాలిటీస్ ఇక్కడే కంప్లీట్ చేసే అవకాశం ఉందా? సంజా, వైద్య పరీక్షలు పిఎస్లో చేసేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. తప్పనిసరిగా ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ ఆ ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో పోలీసుల పహారా నేపథ్యంలోనే వైద్య పరీక్షలు చేయటం, వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత ఆ నివేదికను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశం ఉంది. వాటి పూర్తి స్థాయిలో ఆయన ఆరోగ్య పరీక్షలు, వాటికి సంబంధించిన నివేదికలు కూడా జడ్జి ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతూ ఉంది. వల్లభనేని వంశీ
స్టేట్మెంట్ కూడా రికార్డు చేసే ప్రక్రియ అయితే ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఇక్కడ పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఇప్పటికే సూపరింటెండెంట్కి కూడా సమాచారం అందించారు పోలీసులు. ఇక్కడ పూర్తయిన తర్వాత విచారణ పూర్తయిన తర్వాత వల్లభనేని వంశీని ఇక్కడ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడ వైద్యుల పరీక్షలు చేయటం, ఆయనకు కావాల్సిన ఏమేమైతే పరీక్షలు అవన్నీ చేసి ఆ నివేదికను కూడా కోర్టులో ప్రవేశపెట్టేటప్పుడు వల్లభనేని వంశీతో పాటు వైద్యులు ఇచ్చేటటువంటి నివేదికలు రిపోర్టులు కూడా పూర్తి స్థాయిలో జడ్జి దగ్గర ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. మొత్తం మీద చూస్తే మరొక 1-2 గంటల పాటు వల్లభనేని వంశీని విచారించేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా పూర్తవుతూ ఉంది. ఆ తర్వాత మాత్రమే విజయవాడ ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించేటటువంటి అవకాశం ఉంది. అక్కడ తర్వాత వైద్య పరీక్షలు 1 గంట పాటు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత పూర్తిగా ఆ వైద్య పరీక్షలు వైద్యులు ఇచ్చినటువంటి నివేదిక, ఆ తర్వాత వల్లభనేని వంశీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో రికార్డుతో కూడిన రికార్డు అంతా కూడా సిద్ధం చేసే ప్రక్రియలో పోలీసు యంత్రాంగం ఉంది. ఆ తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఎలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఎక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఉండటం కోసం పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పటికే వైసీపీ సీనియర్ నాయకుల ఇళ్ల దగ్గర పూర్తిగా బందోబస్తు కొనసాగుతూ ఉంది. అటు మచిలీపట్నంలో పేర్ని నాని, విజయవాడలో దేవినేని అవినాష్ ఇళ్ల దగ్గర కూడా పూర్తి బందోబస్తు కొనసాగుతూ ఉంది. అక్కడ హౌస్ అరెస్ట్ కొనసాగుతూ ఉన్నటువంటి ప్రక్రియ ఉంది. మొత్తం మీద చూస్తే ఎక్కడ ఏ విధమైనటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఏ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా పూర్తిగా అటు గన్నవరంలో అయితే పూర్తి పోలీస్ పహారా కొనసాగుతూ ఉంది. గన్నవరంలో 144 సెక్షన్ విధించారు. ఎక్కడ అనుమతి లేకుండా ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రదర్శనలు కానీ నిరసన కార్యక్రమాలు కానీ చేపట్టడానికి అప్రమత్తత నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ విధమైన నిరసన కార్యక్రమాలు కానీ ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పోలీసులు ప్రకటించినటువంటి పరిస్థితి. మరోవైపు ట్విట్టర్ లో వైసీపీ టీడీపీ శ్రేణులు కూడా పూర్తిగా ట్విట్టర్ వార్ కొనసాగుతా ఉంది. వైసీపీ అయితే ఇది కక్ష సాధింపు చర్యగానే పూర్తిగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వైసీపీ శ్రేణుల్ని వైసీపీ నాయకుల్ని టార్గెట్ గా చేసుకుని వేధింపులు చేస్తున్నారు, అక్రమ కేసులు బయలుదేరుస్తున్నారు. వంశీకి ఎలాంటి సంబంధం లేని కేసులో ఇరికించారు. ఇది తప్పకుండా కక్షపూరితమైన చర్య, దీనికి సంబంధించి న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పేసి వైసీపీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. తగిన మూల్యం చెల్లించుకోవాలని గతంలో చెప్పి ఇప్పుడు వంశీ చెల్లించుకుంటున్నారని చెప్పేసి టీడీపీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పష్టంగా పేర్కొంది.